కందిలోని ఐఐటి హైదరాబాద్ను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించిన అనంతరం క్యాంపస్లో ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి డ్రైవర్ రహిత వాహనాలలో తిరిగిన మంత్రి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Track. This is India's first test track, a 2 kilometer test autonomous vehicles. In the whole country, this is the only test track. No other IIT. No other IIT. This is the first time. Please. Please. He is from Suzuki, Kurachi. So they are very strongly collaborating with us in various activities. She will explain you the activities. And together, you know, IIT Hyderabad has what is called Suzuki Innovation Center at IIT Hyderabad. They say that outside Japan, particularly because they are from transportation, their focus is more on the transportation. Some practice. Every 1 hour it makes rounds. Okay? నేను డాక్టర్ మూర్తి గారు డైరెక్టర్ ఐఐటి గారి పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంలో ఈ టీ-హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కి సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి 4 వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు సుజుకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం, మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత 3 సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్, రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడే డ్రైవర్కి ఏర్పడే సమస్యలు ఏ విధంగా నడిపే ప్రయత్నం చేయాలి, దాంతోపాటు సిటీలో మనకున్న మన ట్రాఫిక్ దారులందరూ కూడా ఏ విధంగా వెహికల్ని నడుపుతారు, ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి అని పెద్ద ఎత్తున పరిశోధన చేయటం, సమాచారాన్ని సేకరించి ఒక గొప్ప ప్రయత్న భాగంలో విజయవంతంగా 3 సంవత్సరాల పరంగా వారు నిర్వహించిన పరిశోధనకు సంబంధించి దిగ్విజయంగా ముందుకు నడుపుతా ఉన్న తరుణంలో అమెరికా కాదు, యూరోపే కాదు, మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది, ప్రశంసనీయపడ్డది. ఈరోజు మొత్తం సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే కాలంలో మన రాష్ట్రం, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రత్యేకంగా ఈ టీ-హ్యాన్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే పరిశోధన చేసి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోయారో, ప్రపంచంలో కూడా ఈ విధమైన టెక్నాలజీ ఎక్కడ కూడా లేదు అని, మన దగ్గర నుంచే రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు అందించే విధంగా ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
electronics and communication industries and commerce and industry. మీ సపోర్ట్ వచ్చింది. So, Division Manager of Next Generation Technology Development Department at Suzuki, I also welcome Jaggareddy Garu. He is instrumental in Sangareddy to development for the Sangareddy and also IIT Hyderabad. So I also welcome Mr. Piyush Agarwal, Executive Vice President of Electrical Infotainment and Connected System, Maruti Suzuki India Limited. Give applause for him. Mr. Kentaro San, also Executive Vice President of Electrical Infotainment, Connected. Talk about the autonomous vehicle architecture that we have built. The important thing to note here is, we got 2 vehicles from Suzuki Motor Corporation. In the early time when we started the autonomous vehicle project in IIT Hyderabad for the autonomous vehicle research, it came all the way from Japan and here. And on the vehicle, they supported a lot in terms of drive-by-wire. All the engineering was supported by the prototype. Going forward, make the autonomous vehicle AI/ML based, huge amount of data set is required, which made us collect a lot of data for Indian business. This data collection vehicle have gone across the Hyderabad city. Some of the urban road scenarios that you can see in the context. Going forward, this is a village road project. Yeah, so these are some of the classes which we have added in the slide. So these what was speed bump detection and also the traffic sign and traffic light detection. Since we have right hand driving, so it takes a right and comes back to the lane or just back in the lane. ఒకరి మనం వెయిట్ ఎక్కువైతే పోయాము. Beside, no? We'll now go, sir. Shall we make a mega?